బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్లోని విలువైన భూమిని ఆయన కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసును పెట్టారు. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని సర్వే నెంబర్ 8లో 2.25 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇందులో చాలా భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడగా 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇదే సర్వే నెంబర్లో షాకతున్నీషా పేరుతో ఉన్న భూమిని ఉపేందర్ రెడ్డి గతంలోనే కొనుగోలు చేశారు. దీంతో పాటు పక్కనే ఖాళీగా ఉన్న 2185 చదరపు మీటర్ల స్థలం కూడా తమదేనని ఆయన వాదిస్తున్నారు. ఇక ఈ భూమిని ఆక్రమించుకోవడానికి గతంలో ఒకసారి ఉపేందర్ రెడ్డి ప్రయత్నించగా తహసీల్దార్ అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంకులోకి చేర్చారు. దీనిపై ఉపేందర్ రెడ్డికి చెందిన దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితికి కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉపేందర్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి షెడ్లు నిర్మించి వైన్ షాప్ నిర్వహిస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ అనితారెడ్డి అక్కడి నిర్మాణాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. భూ కబ్జాపై అనితారెడ్డి ఫిర్యాదు చేయగా ఉపేందర్ రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 సెక్షన్లు 3 ఆఫ్ పీడీపీసీ కింద చట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక బంజారాహిల్స్లోని విలువైన భూమిని ఆయన కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసు కేసు పెట్టారు. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఖమ్మం నుంచి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, అసలు ఏంటి ప్రధానంగా ముందు నుంచి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక్కొక్కడుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఇది ఎలా వెలుగులోకి వచ్చింది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఖమ్మం పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించిన అంశంలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3కి సంబంధించి ఫ్లాట్ నెంబర్ 8D ప్రాంతంలో 2.5 ఎకరాల అంశంలో ఏదైతే కోర్టుకు వెళ్ళినటువంటి ఆ సొంత భూమి యజమాని షౌకతున్నీసా బేగం ఉందో ఆ బేగానికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు వివాదం నడుస్తా ఉంది. 2006కు సంబంధించి అపెక్స్ కోర్టు సంబంధించినటువంటి వాళ్ళు అనుకూలమైన తీర్పు ఇవ్వడం ద్వారా ఆ స్థలానికి సంబంధించి పూర్తిగా హక్కు షౌకతున్నీసా బేగం చేసింది. దానికి ఆనుకోనున్నటువంటి 8C ఫ్లాట్ నెంబర్ కి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో 2175 గజాలకు సంబంధించిన స్థలాన్ని కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి ఆక్రమించుకున్నట్లుగా తహసీల్దార్ గుర్తించి ఒక 15 రోజుల క్రితం కోర్టుకు సంబంధించినటువంటి నోటీసు ఇచ్చారు. ఆ కోర్టుకు సంబంధించిన నోటీసు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి నోటీసుని
ఈ కోర్టుకు సంబంధించినటువంటి తిరిగి కందాల ఉపేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా పూర్తి స్థాయిలో కందాల ఉపేందర్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఆ షేక్పేటకు చెందినటువంటి తహసీల్దార్ అనితారెడ్డి షేక్పేట పోలీసులకు సంబంధించి అక్కడ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారా హిల్స్ లోకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా స్పష్టమైనటువంటి వివరాలు మనకు పోలీసుల ద్వారా సమాచారం లభ్యమైంది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గత ఎన్నో రోజులుగా ఆక్రమణలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థల అంశాలపై తహసీల్దార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దీని ద్వారా పోలీసులు స్పందించారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలానికి సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్ కొన్ని కబ్జా చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో షేక్పేటకు సంబంధించినటువంటి తహసీల్దార్ ఏదైతే ఇచ్చినటువంటి ఫిర్యాదు ఉందో ఫిర్యాదుని బేస్ చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చెందినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు అధినేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేయమని చెప్పేసి పూర్తి స్థాయిలో ఐపీసీకి సంబంధించినటువంటి సెక్షన్స్ తో కూడినటువంటి చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ అంశం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ నేతగా ఖమ్మం పాలక నియోజకవర్గంలో అనేక మంది సంక్షేమ పథకాల అంశాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి పేరున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ 2000 గజాలకు పైగా ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలానికి సంబంధించి కబ్జా చేయాలని చూసినటువంటి అంశం పట్ల కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ఏదేమైనా సరే బంజారా హిల్స్ అంశాలు జరిగినటువంటి కబ్జాకు సంబంధించినటువంటిది ప్రస్తుతం హాట్ టాపిక్ ఉన్నటువంటి నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా తీవ్రమైన అసంతృప్తి అటు టీఆర్ఎస్ శ్రేణిలో కావచ్చు ఆయన అభిమానుల్లో కానీ అసంతృప్తి వ్యక్తం అవుతుందన్నటువంటి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ ఈ నేపథ్యంలో ఒకవేళ కందాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేసు నమోదు దాదాపుగా 4 సెక్షన్ల కింద కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో తన చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా తను కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా, లేకపోతే సరెండర్ అయి వివరించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఉపేంద్ర? ఎస్ రాజశేఖర్, అవి దానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ బార్ షాప్ నిర్వహిస్తా ఉన్నారో నిర్వహించినటువంటి బార్ షాప్ ని ప్రస్తుతం అక్కడ తహసీల్దార్ పోలీసుల సహకారంతో సీజ్ చేసి పూర్తిస్థాయిలో ఎక్కడెక్కడికి సీజ్ చేసి ఉంచినట్టుగా మనకు సమాచారం లభ్యమైంది. అయితే ఈ అంశం మీద ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయిస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ వాదోపవాదాలు జరుగుతా ఉన్నాయి. ఆ చర్చకు సంబంధించి కనుక అదే హైకోర్టును ఆశ్రయిస్తే అది ఎటువంటి తీర్పుని వెలువడుతుంది ఏంటనేది కూడా కొంత ప్రస్తుతం న్యాయవాదుల సలహా కోసం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఆయన అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి పక్క ప్రణాళికని అవసరమైన సెక్షన్స్ ని కూడా నమోదు చేయడం కోసం పోలీసులు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. అదే కనుక జరిగితే కందాలకు సంబంధించి న్యూ ఇయర్ సందర్భంగా పూర్తిస్థాయిలో తీవ్ర అవమానం జరిగినట్టుగానే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే భూ అంశాలలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఎట్లా స్పందిస్తారు, ఏం జరగబోతుంది అనే అంశాలు కూడా కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే తహసీల్దార్ కి సంబంధించినటువంటి అంశానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి పూర్తి కేసు నమోదైనట్టుగా అతనికి సమాచారం అందించినట్టుగా మనకు సమాచారం లభ్యమైంది. రాజశేఖర్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.